సో ఇక్కడ సినాప్సిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ట్రైనింగ్ పీరియడ్లో మీకు 35,000 వరకు స్టైఫండ్ ఇస్తారు. తర్వాత 4 to 6 lakhs పర్ యానం శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ట్రైనింగ్ తర్వాత వీళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. సినాప్సిస్ కంపెనీ నుండి మనకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 6 to 12 months వరకు మీకు ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. 35,000 వరకు మీకు స్టైఫండ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మెన్షన్ చేయలేదు, గూగుల్ చేస్తే కనుక స్టైఫండ్ అండ్ అలాగే శాలరీ అన్నీ కూడా 4 to 6 lakhs వరకు మీకు శాలరీ ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మీకు 35,000 వరకు స్టైఫండ్ అనేది ఇస్తారనమాట. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. బెంగళూరు లొకేషన్ అనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు. 6 to 12 months మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే ట్రైనింగ్ తర్వాత మీకు జాబ్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా ఉంటాయి. అండ్ అలాగే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే, జాబ్ ఓవర్వ్యూ కనుక చూసుకున్నట్టయితే, అవర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఆఫర్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆపర్చునిటీస్ టు కొలాబరేట్ విత్ ప్యాషనేట్ టీమ్స్ గ్లోబల్లీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే, కేటగిరీ వచ్చేసి ఇంటర్న్షిప్ అనమాట. టెంపరీగా ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. అండ్ అలాగే హైరింగ్ టైప్ వచ్చేసి ట్రైనింగ్ ఇంటర్న్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి రిమోట్ పొజిషన్ అయితే ఉండదన్నమాట. మీరు ఆ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి March 16th ఈ యొక్క నోటిఫికేషన్ని పోస్ట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రైవ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ దట్ షేప్ ది వే వీ లివ్ అండ్ కనెక్ట్. అవర్ టెక్నాలజీ డ్రైవ్స్ ది ఎరా ఆఫ్ pervasive intelligence where smart tech and AI are seamlessly woven into daily life అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే, అట్ సినాప్సిస్ ఇంటర్న్ డ్రైవ్ ఇన్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ గెయినింగ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వైల్ కొలాబరేటింగ్ విత్ అవర్ ప్యాషనేట్ టీమ్స్ వరల్డ్ వైడ్ అనమాట. సో యొక్క ప్యాషనేట్స్ టీమ్స్తో మీరు కొలాబరేట్ అయ్యే విధంగా వీళ్ళు మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీకు కంప్లీట్గా వర్క్ ఏం చేయాలి ఏంటి అనేది మొత్తం కూడా వీళ్ళు మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూ విల్ బీ డూయింగ్ కనుక చూసుకున్నట్లయితే, వర్క్ విత్ ది R&D టీమ్ అండ్ లెర్న్ ఇండస్ట్రీ స్టాండర్డ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్, డెవలప్ యూటిలిటీస్ విచ్ హెల్ప్ ఇన్ డీబగ్గింగ్ సర్క్యూట్ స్టిమ్యులేషన్ పర్ఫార్మెన్స్ అండ్ యాక్యురసీ ఇష్యూస్ అనమాట. సో వీటి మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫ్యామిలిటీ విత్ లినక్స్ యూనిక్స్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాట్ యూ విల్ నీడ్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, గ్రాడ్యుయేటెడ్ బీటెక్ పర్సూయింగ్ ఎంటెక్ ఇన్ CS ఎలక్ట్రానిక్ గ్రాడ్యుయేటింగ్ ఇన్ 2025-2026 అనమాట. సో ఎవరైతే బీటెక్ స్టూడెంట్స్ ఉంటారో అండ్ అలాగే ఎంటెక్ చదువుతూ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. CS ఎలక్ట్రానిక్స్. సో ఈ క్యాండిడేట్స్ 2025-2026కి బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గుడ్ ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గారిథమ్ అనమాట. సో వీటి మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ప్రోగ్రామింగ్ మీద అండ్ అలాగే డేటా స్ట్రక్చర్ ఆల్గారిథమ్స్ మీద మీకు గుడ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి షుడ్ ప్రాసెస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కీ ప్రోగ్రామ్ ఫ్యాక్ట్స్ కనుక చూసుకున్నట్టయితే చూడొచ్చు, ఇక్కడ ప్రోగ్రామ్ లెంత్ వచ్చేసి మీకు 6 to 12 months అయితే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. వర్క్ మోడల్ వచ్చేసి ఆన్సైట్లో వర్క్ మోడల్ ఉంటుంది. ఫుల్ టైం పార్ట్ టైం ఇది వచ్చేసి ఫుల్ టైం జాబ్ అనమాట. స్టార్టెడ్ డేట్ వచ్చేసి మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఏప్రిల్ ఆర్ మేలో మీకు ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేసి మీకు ఇంతకుముందే కనుక చూడొచ్చు, ఇక్కడ అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు
సో అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. మీరు ఇంతకు ముందే కనుక రిజిస్టర్ చేసుకుని ఉంటే, ఆల్రెడీ రిజిస్టర్ అని ఉంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. లేదు మాకు మేము నాట్ రిజిస్టర్డ్ కొత్తగా క్రియేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు క్రియేట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మీరు కొత్తగా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుని ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.